నమస్తే, వెల్కమ్ టు సనాతన ధర్మం. సనాతన ధర్మం ప్రేక్షకులందరికీ సంకటహర చతుర్థి శుభాకాంక్షలు. జనవరి 6 మంగళవారం నాడు రాబోతున్న అంగారక సంకటహర చతుర్థి యొక్క ప్రాముఖ్యతను గురించి తెలుసుకుందాం. సాధారణంగా వచ్చే సంకటహర చతుర్థి కంటే మంగళవారం నాడు వచ్చే చతుర్థిని అంగారక సంకటహర చతుర్థి అని పిలుస్తున్నారు. ఇది అత్యంత శక్తివంతమైనదని, ఇలాంటి రోజు మళ్లీ రావడం అరుదని పండితులు పేర్కొంటున్నారు. ఈ రోజున వినాయకుణ్ణి ఆరాధించడం ద్వారా జీవితంలోని సమస్త కష్టాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. ఈ రోజున పూజ చేయటం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం. ఈ ప్రత్యేకమైన రోజున వినాయకుణ్ణి పూజించడం వల్ల అనేక రకాల సమస్యల నుండి విముక్తి లభిస్తుందని పండితులు చెప్తున్నారు. ఆర్థిక ఇబ్బందులు, దీర్ఘకాలికంగా వేధిస్తున్న ఆర్థిక సమస్యలు తొలగిపోతాయట. ఇక రుణ విముక్తి, అప్పుల బాధల నుండి బయటపడటానికి ఇది సరైన రోజుగా చెప్తున్నారు. వివాహం మరియు సంతాన సమస్యల గురించి చూస్తే, వివాహం ఆలస్యం అవుతున్న వారికి, సంతానం కోసం ఎదురు చూస్తున్న వారికి శుభ ఫలితాలు కలుగుతాయట. ఇక ఉద్యోగం, వ్యాపార అభివృద్ధి కోసమైతే వృత్తిపరమైన అడ్డంకులు తొలగి పురోగతి లభిస్తుందని చెప్తున్నారు. ఇక పూజా విధానం మరియు నియమాలు ఏంటో తెలుసుకుందాం. ఉదయాన్నే తలస్నానం చేసి శుచిగా ఉండాలి. ముఖ్యంగా మహిళలు ఎరుపు రంగు వస్త్రాలను ధరించడం శ్రేయస్కరం. ఎందుకు అంటే ఎరుపు రంగు గణపతికి మరియు అంగారకుడికి ప్రీతిపాత్రమైనది కాబట్టి. వినాయకుడికి 21 గరికె పోచలతో మరియు ఎరుపు రంగు పూలతో పూజ చేయాలి. అలాగే ఓం గం గణపతియే నమః అనే మంత్రాన్ని కనీసం 21 సార్లు జపించాలి. ఇది ఈ పూజలో అత్యంత ముఖ్యమైన ఘట్టం. ఒక ఎరుపు రంగు వస్త్రం తీసుకోవాలి. అందులో కొద్దిగా బియ్యం, తమలపాకులు, అలాగే ఖర్జూరాలు, అలాగే కొంత దక్షిణ వేయాలి. మీ మనసులోని కోరికను కోరుకుంటూ ఆ వస్త్రాన్ని ముడుపుగా కట్టి వినాయకుడి ముందు ఉంచాలి. సమస్యల తీవ్రతను బట్టి కొన్ని ప్రత్యేక పరిహారాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం. రుణ బాధల కోసం రుణ విమోచన అంగారక స్తోత్రాన్ని పఠించాలి. ధనప్రాప్తి కోసమైతే 21 యాలకులతో మాల తయారు చేసి వినాయకుడికి సమర్పించాలి. ఈ రోజున రోజంతా ఉపవాసం ఉండాలి. రాత్రి చంద్ర దర్శనం చేసుకున్న తర్వాతే ఉపవాసాన్ని విరమించాలి. చంద్రుడికి పాలు లేదా నీటితో అర్ఘ్యం సమర్పించడం తప్పనిసరి. పూర్తి భక్తి శ్రద్ధలతో, నియమ నిబంధనలతో ఈ అంగారక సంకటహర చతుర్థి పూజను నిర్వహించడం ద్వారా వినాయకుడి అనుగ్రహం లభిస్తుందని, తద్వారా కుటుంబంలో సుఖశాంతులు, ఐశ్వర్యం సిద్ధిస్తాయని పండితులు చెబుతున్నారు. అడ్డంకులను తొలగించే విఘ్నేశ్వరుడు అందరి కోరికలను నెరవేర్చాలని కోరుకుంటూ అందరికీ మరొకసారి అంగారక సంకటహర చతుర్థి శుభాకాంక్షలు.